ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికి వందనములు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలమున ఈ యొక్క వాక్కు చేత నాతో మాతో మాట్లాడమని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కృపలో బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెడుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 4 మరియు 5వ వచనములను చదువుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చదవబడిన వాక్య భాగములో దేవుని యొక్క వాక్యము ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై, నీవు తల్లి గర్భములో రూపింపబడక ముందే నేను నిన్ను చూసినాను అని చెప్పటము చూడగలను. నిన్ను నేను ఎన్నుకొని ఉన్నాను. ఇది ఆయనకు దేవుని యొక్క పిలుపు. చిన్నవాడిగా ఉన్నాడు. ఒక యవ్వనస్తుగా ఉన్న ప్రవక్తను పిలిచి, నీవు నా పని కొరకు ఎన్నుకొనబడ్డవాడివి, నేను ఎన్నుకున్నాను, నేను వాడుకుంటాను అని చెప్పే సమయమున ఆయన చెప్పిన మొదటి మాట, నీ తల్లి గర్భములో నీవు ఇంకా రూపింపబడినప్పుడు, లేక రూపింపబడక ముందే, నువ్వు పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను, నేను ఎన్నుకున్నాను అని చెప్పటం చూడగలను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన ఒక విషయం. పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే కొంతమందిని గురించి ప్రవచన రూపముగా ముందుగానే ప్రభు చెప్పటము చూడగలం. ఉదాహరణకు బాప్తీసునిచ్చి యోహాను దేవునికి ముందు మార్గము సరళము చేయవలసిన ఒక వ్యక్తిని సిద్ధపరిచే కార్యము ప్రవక్త అయిన యెషయా ద్వారాగా ప్రవచించినారు. మరి ఒక వ్యక్తి అదే ప్రవచన గ్రంథంలో ఉన్నాడు, కోరెషు మహారాజు. ఆయన తన ప్రజలైన వారిని తిరిగి యెరూషలేమునకు పంపిస్తాడు. యెరూషలేములో దేవాలయం కట్టేదానికి ఆయన పూనుకుంటాడు, లేకపోతే ఆయన సహాయం చేస్తాడు అన్న కార్యమును ముందుగానే యెహోవా చెప్పటం చూడగలం. అనగా ఆయన ఒక ప్రణాళిక ప్రకారము మనుషులైన మనలను ఎన్నుకున్నాడు, చేసినాడు. నీవు అనుకొనవచ్చు, నేనెందుకు ఇలాగ ఉన్నాను, నా జీవితంలో ఎందుకు ఇలాంటి పోరాటములు, ఎందుకు నేను ఇలా శోధింపబడుచున్నాను, నాకు సహాయము ఎవ్వరు లేరు అని నీ జీవితంలో నువ్వు అనుకునవచ్చు. అయితే నీవు ఇంకా గర్భంలో రూపింపబడక ముందే, ఇంకా పిండముగా కూడా రూపింపబడక ముందే ఆయన కన్నులు నిన్ను చూసినాయి. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు అనేది ఎన్నడూ నీవు మరచిపోరాని ఒక విషయం. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నీకోసము కలిగిన ఉద్దేశాల్ని సంపూర్ణము చేస్తాడు. అయితే నీవు ఆయన చిత్తమునకు విధేయురాలుగా ఉండటానికి నేర్చుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. నిన్ను ఆయన ఎన్నుకున్న దానికి యొక్క ఉద్దేశం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఉద్దేశ ప్రకారం నీవు నడవాలి. ఆయన ఉద్దేశం నీవు తెలుసుకొని ఆ మార్గములో నీవు నడిచినట్లయితే నిజముగా దేవుని యొక్క ఆశీర్వాదములను నీ జీవితంలో చూడగలవు. కొన్నిసార్లు నీకు అర్థము కాకపోవచ్చు, అది నీ ఊహకు మించిన కార్యముగా ఉండొచ్చు. ఎందుకు ప్రభువు నన్ను ఇంతగా శోధిస్తున్నాడు అనుకునవచ్చు. కానీ ఆయన కలిగి ఉన్న ఉద్దేశములు, ఆయన కలిగి ఉన్న ప్రణాళిక నీ పట్ల సంపూర్ణమయ్యేదానికి ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడన్న కార్యమును నీవు ఎన్నడూ మర్చిపోరాదు. మంచి ఉదాహరణగా మన ముందు యోసేపు ఉంచబడినాడు. ఆయనకు ఒక దర్శనం ఉన్నది. ఆయన పనులకు ముందు తన యొక్క సహోదరుల పనులు నమస్కరిస్తాయి అనే ఒక దర్శనము చూసినాడు. అయితే ఆ తరువాత మనం చూసినట్లయితే తన జీవితంలో ఎన్నో పోరాటం, తన సహోదరులు అతన్ని ద్వేషించినారు, అతని బానిసగా అమ్మివేసినారు.
పోతీఫర్ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు అపనింద భరించవలసి వచ్చినది. చెరలో ఉన్నాడు. ఇవన్నీ దాటి వచ్చిన తర్వాత ప్రభు రాజు తర్వాత రాజంతటి వారుగా ఆయనను హెచ్చించిన కార్యము మనం చూస్తాం. అనగా దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో ఏమిటో అని నీవు ఆయనకు అప్పగించుకున్నప్పుడే గ్రహించుకోగలవు. పూర్ణముగా నీవు సమర్పించుకో, అప్పుడు నీ జీవితంలో ఆయన కలిగిన ఉద్దేశాలు తెలుసుకొనగలవు. అప్పుడే ప్రభు నీ జీవితం పరిపూర్ణముగా మలచి నిన్ను వాడుకోగలవు. ఇర్మియా ప్రవక్తతో చెప్పినాడు, నేను చెప్పమన్న మాటను వెళ్ళి చెప్పవలసిన స్థలంలో చెప్పు. నేను ఈ నోటికి మాటనిస్తున్నాను, నిన్ను వాడుకుంటాను, నిన్ను అనేకల మధ్యలో ప్రవక్తగా ఉంచుతానని దేవుని యొక్క వాక్య సెలవిస్తుంది. నీవు ఆయన చిత్తములకు సంపూర్ణముగా లోబడినప్పుడు ఆయన యొక్క ప్రణాళికను తెలుసుకోగలవు. ఆయన గొప్ప కార్యంలో నీ జీవితం అనుభవించగలవు. ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించగలవు. నీ హృదయము ఆయనకు అప్పగించుకొని ఆయన మాటకు లోబడు. గొప్ప కార్యాలను ప్రభు మీ ద్వారా చేయిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, మేము నీ చేత ఎన్నుకున్నబడ్డవారమని గ్రహించుకొని నీకు లోబడి ఉండేదానికి సహాయం చేయము. నీ చిత్తమును గ్రహించుకొని నిన్ను వెంబడించడానికి నీ కృపను దయచేయము. అంతవరకు నీ మార్గంలో నడిచేయడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించుగాక. ఆమేన్.